1,50,000 కోట్లు 1 ఇయర్లో అప్పు చేసి గతంలో కూడా ఆయన పరిపాలనలో ఆలోచన చేస్తే అప్పుడున్న బడ్జెట్ కానీ అప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వంలో 4 లక్షల కోట్లు అప్పు చేసింది కానీ ఇవన్నీ ఏం చేశాడు? ఎవరికైనా పంచిపెట్టాలంటే ఏమి ఏ రకంగా కూడా ఎలాంటి విషయంలో కూడా ఏ విషయంలో కూడా పంచిపెట్టా. ఏదున్నా కూడా ఆయన అవసరాల కోసం ఏదైనా కానీ పార్టీ కార్యకర్తలు నాయకులు పార్టీ పరంగా వాళ్ళు బాగుండాలి కానీ ఏదన్నా కూడా ప్రజల గురించి ఆలోచించే పరిస్థితి చంద్రబాబు నాయుడు ఎప్పుడు చేయరు. బాగా గుర్తుపెట్టుకోండి. ఏదన్నా నమ్మినారు ఈసారి ఏదో మళ్ళా ఆయనకి ఏదన్నా మళ్ళా ఇచ్చే మనసు ఉందేమో ఏదో ఇవ్వగలుగుతాడేమో అని చెప్పేసి ఆలోచన చేశారు ప్రజలంతా కూడా. ఏ విధంగా కూడా ఇచ్చిన హామీలను నెరవేర్చే పరిస్థితి లేకపోయినా ఉందని ఊడిదిస్తా ఉన్నాడు, ఉండే కూడా ఊడిదిస్తా ఉన్నాడు ఆయన. ఆ పరిస్థితి ఈరోజు చేస్తా ఉన్నాడు. ఏదున్నా కూడా గతంలో చూడండి, రాజశేఖర రెడ్డి పరిపాలన చూడండి, చంద్రబాబు నాయుడు పరిపాలన చూడండి, జగన్మోహన్ రెడ్డి పరిపాలన చూస్తే అన్ని విధాలుగా ఆలోచన చేస్తే రాజశేఖర రెడ్డి గారు ప్రజానాయకుడిగా పేద ప్రజలకి అండగా రైతులకు అండగా అన్ని విధాలుగా అందరికీ అందుబాటులో ఉండే విధానాలు తీసుకొచ్చిన పరిస్థితి రాజశేఖర రెడ్డి గారు చేశారు. రైతులకు ఇచ్చిన మాట ఉచితంగా కరెంట్ అంటే ఇచ్చినాడు, ఆరోగ్యశ్రీ కార్యక్రమాన్ని పెట్టాడు, ₹2 కిలో బియ్యాన్ని ఇచ్చాడు, అతను ఫీజు రియంబర్స్మెంట్ ఇచ్చాడు పేదలు చదువుకోవాలని చెప్పేసి. ఏ రకంగా ఆలోచన చేసినా కూడా ఆ రోజుల్లో ఆయన చాలా ఇచ్చిన హామీలు ఇవ్వని హామీలు కూడా నెరవేర్చిన పరిస్థితి. మళ్ళీ ఆ తర్వాత చనిపోయిన తర్వాత ఏదన్నా ఉంది అంటే చంద్రబాబు నాయుడు పరిపాలన విషయంగా ఉందని ఓటు చేశారు. ఏ రకంగా కూడా ఆయన ప్రజలు సహకరించిన పరిస్థితి చేయలేరు 2014లో కూడా. ఏదన్నా కూడా ఇలాంటి పరిస్థితి ఈ రాష్ట్రంలో జరిగినా జగన్మోహన్ రెడ్డి ఎప్పుడైతే ఏదైతే ఆయన పార్టీ ఏర్పాటు చేసిన పార్టీ పరంగా 2014లో పోటీ చేసా ఓడిపోయినా ప్రతిపక్షంగా ఉన్నా మళ్ళా పోరాటం చేసి 2019 అధికారం వచ్చిన తర్వాత ఆయన ఒకటే చెప్తా అన్నాడు, మీరు గారు ముందేస్తారు మా నాయన చేసిండే కార్యక్రమం మా అడుగు ముందేసి పనిచేస్తామని చెప్పినాడు. అందులో భాగంగానే అమ్మఒడి కార్యక్రమం పెట్టాడు, రైతు భరోసా పెట్టాడు, రైతులకి అన్ని విధాలుగా అండగా నిలబడినాడు. ఏదన్నా కూడా క్రాప్ ఇన్సూరెన్స్ ఇచ్చినాడు, అన్ని మా వాలంటీర్ వేసి తీసుకున్నాడు, సచివాలయాలు ఏర్పాటు చేశాడు ఇచ్చిన మాట ప్రకారంగానే, స్కూల్ బాగా చేశాడు, హాస్పిటల్ బాగా చేశాడు. ఏ రకంగా కూడా ఆయన వెనుకలకు ఏదన్నా కూడా అందరికీ అందుబాటులో ఉండే విధానాన్ని ఆ రోజు జగన్మోహన్ రెడ్డి చేసే పరిస్థితి వస్తుంది. డెవలప్మెంట్ కాలేదంట, డెవలప్మెంట్ ఎందుకు కాలేదు? 17 కాలేజీలు తెచ్చినారు. ఇన్నేళ్లలో మెడికల్ కాలేజ్లో ఒక రకంగా ఉంటే ఒకేసారి ధైర్యంగా ఎలాంటి ఎలకలు చేయకుండా జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో 17 మెడికల్ కాలేజ్ తీసిన కనుక జగన్మోహన్ రెడ్డి అని చెప్పేసి నేను చెప్పడం జరుగుతూ ఉంది. అందులో భాగంగానే ఆదోళనలో కూడా మనకి జగన్మోహన్ రెడ్డి గారు వెనకబడి ప్రాంతం అని చెప్పేసి ఎప్పుడైతే చెప్పినామో మనకు వెనకబడి ప్రాంతానికి ఒక మెడికల్ కాలేజ్ ఇచ్చి అందరూ ఆదుకోవడం జరిగిన పరిస్థితి ఉంది. మన ఆదోళన విషయమే చెప్తాం. మనకు ఆదోళన విషయానికైతే మెడికల్ కాలేజ్ వచ్చిందా లేదా, బైపాస్ రోడ్ వచ్చిందా లేదా, మెడికల్ కాలేజ్ వచ్చిందా లేదా. ఏ రకంగా కూడా మా గతంలో రాజశేఖర్ గారు ఉన్నప్పుడు ఇక్కడ ఉన్నటువంటి సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ అంటే శాంక్షన్ అయినా చంద్రబాబు నాయుడు శాంక్షన్ అయినా డబ్బులు రిలీజ్ చేయకపోతే రాజశేఖర్ గారి దగ్గర పోయి డబ్బు రిలీజ్ చేసి ఆ ట్యాంక్ ఏర్పాటు చేశాం, 2 బ్రిడ్జ్లు ఏర్పాటు చేశాం. అదే కాకుండా ఆ రోజుల్లో సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ ఉరుకుంద ఒకటి మన పెద్ద కూడా తెచ్చాం, తాగే నీటి పరిస్థితి లేకుండా ఉండాలని చెప్పేసి. మళ్ళీ ఈసారి జగన్మోహన్ రెడ్డి టైంలో కూడా ఏ రకంగా చేసినామనేది కూడా మనకు తెలుసు. మెడికల్ కాలేజ్ అయితేనే, బైపాస్ రోడ్ అయితేనే, గతంలో రాజశేఖర్ బైపాస్ రోడ్ వస్తే ఒక ఏరియా మిగిలిపోతే దాన్ని తెచ్చేదానికి తెలుగుదేశం పార్టీ వాళ్ళకి చేతకాంతరం అయిపోయిన పరిస్థితులు చూసాం. మళ్ళీ ఈరోజు మనం వచ్చి మన పార్టీ అధికారులకు వచ్చినాక రాజశేఖర్ గారు కొన్ని కంప్లీట్ చేశారు సార్, మీరు కూడా అదంతా బైపాస్ రోడ్డు పూర్తి చేయాలంటే జగన్మోహన్ రెడ్డి గారు సెంట్రల్ గవర్నమెంట్ రాసి శంకరవంతో ఉన్నటువంటి మంత్రులతో మాట్లాడి శాంక్షన్ చేసి దాదాపు 220 కోట్లతో బైపాస్ రోడ్ ఏర్పాటు చేశాం. డిగ్రీ కాలేజ్ కోసం ఎన్నో ఏళ్లుగా పోరాటం చేస్తూ ఉంది. ఆ విషయంలో కూడా జగన్ గారు తీసుకుపోతే మెడికల్ కాలేజ్ డిగ్రీ కాలేజ్ గురించి ఆందోళన జరిగిన పరిస్థితి ఉందని చెప్పేసి కూడా చెప్పడం చేస్తా ఉన్నారు. మరి కూటమి ప్రభుత్వంలో ఉన్న పవన్ కళ్యాణ్ గారు ఏం చేస్తా ఉన్నారు? ఆ రోజు ఎన్నో ప్రగల్భాలు పడినారు. ఏదైతే వాలంటీర్ వ్యవస్థ తీసుకొచ్చామో వాలంటీర్ వ్యవస్థ ద్వారా దాదాపుగా 33,000 మంది మహిళలు కలపడకుండా పోయినారని చెప్పిన పరిస్థితి ఉందా లేదా? మరి ఆ పరిస్థితుల్లో ఇప్పుడు అధికారం ఉంది కదా, డిప్యూటీ సీఎం కదా,
నువ్వు ఎందుకైనా 33,000 మందిని నువ్వు ఎంక్వైరీ పెట్టి తీసుకురాబోతావని కూడా నేను అడుగుతా ఉన్నాను. ఏదున్నా కూడా ఈ దొందే చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ ఇద్దరు ఒకటే. ఏదున్నా కూడా వాళ్ళ కులం కోసమో వాళ్ళ అవసరాల కోసమో వాళ్ళ పార్టీల కోసమో మాట్లాడతారు. కానీ జగన్మోహన్ రెడ్డి మాదిరిగా, రాజశేఖర రెడ్డి మాదిరిగా ప్రజల కోసం కానీ, రైతుల కోసం కానీ, బడుగు బలైన వర్గాల కోసం, మైనార్టీల కోసం కానీ ఏ రోజు కూడా వాళ్ళు పోరాటాలు చేసిన పరిస్థితి లేదు. ఏదున్నా కూడా జగన్మోహన్ రెడ్డి ధైర్యంగా మైనార్టీల కోసం ఏం చేశాడు? మొన్న వక్ఫ్ బోర్డు విషయంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు సుప్రీంకోర్టులో వేశాడు. ఎందుకంటే మైనార్టీలకి వక్ఫ్ బోర్డు తరఫున ఏ విధంగా కూడా అన్యాయం జరగాలని చెప్పేసి ఓటు చేశారు. ఎందుకంటే న్యాయపరంగా ఏదైతే న్యాయంగా ఉందో అవన్నీ కూడా వాళ్ళకి వర్తించాలని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు సుప్రీంకోర్టులో వేయడం చేసే పరిస్థితి ఉంది. ఎందుకంటే మనమంతా ఇండియన్స్ అంతే కానీ మనం తేడా లేదు. మనమే పాకిస్తానీలు కాదు. మన ఇక్కడ ఉన్నటువంటి ఆంధ్రాలో ఉన్నటువంటి మైనార్టీ అంతా పాకిస్తాన్ కాదు. వాళ్ళు ఏమున్నా కూడా మన రాష్ట్రంలో ఉన్న మైనార్టీలు కూడా ఎలాంటి సమస్య రారాదు, ఎలాంటి ఇబ్బంది రారాదు. ఏదున్నా కూడా గతంలో రాజశేఖర్ గారు 4% రిజర్వేషన్ చేశాడు. మళ్ళీ ఈసారి కూడా ఏదైనా కానీ మైనార్టీల పరంగా మనకి అండగా నిలబడాలి. వాళ్ళు మైనార్టీలు కాబట్టి అందరికీ మనం అండగా నిలబడాలని చెప్పేసి ఎంతో పోరాటం చేసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. అంతే ఇదే తప్పుగా మాట్లాడతారు కానీ ఏదున్నా కూడా మనమంతా ఇండియన్స్. మనం ఏదైనా కూడా మనం ఇండియాలో హిందూ ముస్లిం అన్ని వర్గాలు అన్ని కులాలు కూడా ఏదైనా వచ్చిందంటే దేశం కోసం పోరాడడానికి అందరూ సిద్ధంగా ఉండాలని చెప్పేసి కూడా నేను తెలియజేస్తా ఉన్నాను. ఈ విధంగా ఈ రోజు పరిపాలన ఎందుకు ఇచ్చింది? ఎన్ని అరాచకాలు జరుగుతా ఉన్నాయి రాష్ట్రంలో. రెడ్ బుక్ పరిపాలన జరుగుతా ఉంది. మన రెడ్ బుక్ రాజ్యాంగం జరుగుతా ఉంది. కానీ ఏదున్నా కూడా ఈ ప్రజలకు మేలు చేసింది ఏం లేదు. ఎందుకంటే సోషల్ మీడియా వాళ్ళని అరెస్ట్ చేస్తూ ఉన్నారు. ఏదైనా సోషల్ మీడియాలో పెట్టినా ఇమ్మీడియట్ గా ఎప్పుడో పెట్టిన దాన్ని కూడా ఏదో సాగు తీసుకొచ్చి వాళ్ళకి మళ్ళీ కేసులు పెట్టే పరిస్థితి వస్తూ ఉంది. ఎన్ని హత్యలైనాయి, ఎన్ని అత్యాచారాలు జరిగినాయి, ఎన్ని హత్యలైనాయి, ఏ విధంగా మనం టీవీలో చూస్తా ఉన్నాం. ఈ పరిపాలన కోసం కాదయ్యా మీకు ఇచ్చిండే ప్రభుత్వాన్ని, గవర్నమెంట్ ఇచ్చే ప్రభుత్వం అందరూ వచ్చింది. ఎందుకంటే మీకు కూడా చెప్తా ఉన్నా ప్రజలు మంచిగా చేస్తారని చెప్పేసి మీరు చేస్తే మీరు ఉన్నటువంటి పరిస్థితుల్లో అరాచకాలు సృష్టిస్తా ఉన్నారు. మహిళలకు రక్షణ లేకుండా పోతా ఉంది. మహిళా మానభంగాలు జరిగినాయి రాష్ట్రంలో. ఏ విధంగా ఈరోజు పరిపాలన చేస్తామని చెప్పేసి ప్రజలు తెలియకుండా లేదు. ఎందుకంటే పోలీస్ వ్యవస్థ, పోలీస్ అంటేనే ఒక ధైర్యం మనిషి, పోలీస్ అంటే అభిమానం మనిషి. అలాంటి పరిస్థితి పోలీసే మీకు పార్టీ పరంగా మా కార్యకర్తలుగా వాడుకుంటూ ఈరోజు రాష్ట్రంలో కొన్ని చోట్ల చూస్తా ఉన్నాం. మనం ఆటోలో ఎలాంటి సమస్యలు లేవు కానీ రాష్ట్రంలో ఉన్నటువంటి సమస్యలు చూస్తా ఉన్నాం. ఎంత అరాచక పరిపాలన, ఎంతమందిని పోలీసుల ద్వారా వాళ్ళని అరెస్ట్ చేసి ఎంత హింసలు పెట్టగానే మనం చూసే పరిస్థితి ఈ రాష్ట్రంలో ఉందని కూడా మనం చూస్తా ఉన్నాం. ఎంతమంది మహిళలు బాధపడతా ఉన్నారు, ఎంతమంది వాళ్ళకి మహిళలకు రక్షణ లేకపోతా ఉంది. ఆ రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారు మహిళా రక్షణ కోసం ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. దిశ అనే చట్టాన్ని తీసుకొచ్చి దిశ ద్వారానే మహిళలకి అన్ని విధాలుగా రక్షణ ఉండేలా చేశాడు. అన్ని విధాలుగా ఏ రకంగా చూసినా కూడా అలాంటి పరిపాలన రావాలంటే మళ్ళా ఇలాంటి పోరాటాలు చేయాలి. ఇలాంటి పోరాటం ద్వారానే మన హక్కులు సాధించుకోవాలి. ఏదన్నా కూడా ఇలాంటి సమస్య వచ్చినా కూడా అందరూ కలిసికట్టుగా ఐక్యతగా పోరాటం చేసి ఏదైనా సాధించగలమని చెప్పేసి నేను చెప్పడం జరుగుతూ ఉంది. ఏదన్నా కూడా ఇలాంటి కూటమి ప్రభుత్వాన్ని తరిమికొట్టాలని చెప్పేసి, ఎందుకంటే వస్తున్న టైం వస్తుంది. ఏదన్నా కూడా టైంలో మనం ఓపిక పెట్టాలి. ఎందుకు చూసినా మహానాడు ఏర్పాటు చేశాడు. మహానాడు ఏదైనా కానీ ప్రజలు మంచి చేసే కార్యక్రమాలు ఏదైనా చెప్తాడేమో, ఏదైనా హామీ ఇస్తాడేమో అంటే ఏమీ లే. ఒకటే ఆయన ఎంతసేపు ఉన్న రామారావు ద్వారా ఏఐ దాని ద్వారా పొగిడించుకున్నాడు. అంటే రామారావు వెనుకోడికొచ్చి ఆయన లేకుండా చేసిన పరిస్థితిలో మళ్ళా ఏఐ ద్వారా ఆయన పొగిడించుకునేది ఎంత అవమానం చేస్తాను రామారావు అంటే. రామారావు గారు అభిమానిగా నేను చెప్తా ఉన్నాను. ఎందుకంటే నేను కూడా రామారావు అభిమానే. రామారావు నేను కూడా ఒక వ్యక్తినే, దాంట్లో ఉన్నటువంటి ఫ్యాన్ నిజంగా చెప్పాలని రామారావు ఫ్యాన్. అలాంటి వ్యక్తిని అవమానపరుస్తూ ఈరోజు చంద్రబాబు నాయుడు చేసిందే మంచిగా అని చెప్పేసి ప్రతి వారు ఆలోచించాలని చెప్పేసి కూడా నేను చెప్పడం జరుగుతా ఉంది. ఎక్కడైనా మహారాజు రామారావు కుటుంబం కనపడిందా? రామారావు కుటుంబం ఎక్కడా కనపడలే. బాలకృష్ణ అసలుగా కనపడలే. ఆ విధంగా ఆలోచన చేసుకోండి ప్రతి వారు కూడా. ఈ రోజు ఉండే ఆలోచన పరిస్థితులు చూస్తూ ఉన్నాం. మరి ఈరోజు ఏం చెప్పారు, గతంలో ఆ పార్టీ ఎవరైతే గెలిచారో, బీజేపీ గెలిచారో బీజేపీ నాయకులు ఏం చెప్పారు, స్వేచ్ఛ వచ్చిందంట. స్వేచ్ఛ అప్పట్లో స్వేచ్ఛ లేదంట. వాళ్ళ పార్టీ అధికారంలోకి వచ్చి బీజేపీ ఎమ్మెల్యేలకు స్వేచ్ఛ వచ్చిందంట.
ఆ స్వేచ్ఛ ద్వారా ఈరోజు అందరూ సంతోషంగా ఉన్నారని చెప్పేసి చెప్తాను. చూసుకోండి ఇది, ఎందుకంటే ఈరోజు చూస్తా ఉన్నాం ఎక్కడ చూసారా అసమే ఇసుక తోలితే ఇబ్బంది, లేదా గలుసు తోలితే ఇబ్బంది. ఏ రకంగా చూసా ఎన్ని రకాలుగా దోపిడీ వెళ్తా ఉన్నారు అంటే ఇసుక మాఫియా, గలుసు మాఫియా, కోడిగుడ్ల మాఫియా, బియ్యం మాఫియా, అంటే క్రికెట్ బెట్టింగ్ లో, ప్యాకాట్ క్లబ్లో ఏ రకంగా కూడా ఏదైనా కూడా ఎమ్మెల్యే లెక్కల ద్వారా కూడా మద్యం మాఫియా ఏ రకంగా చూసా ఈరోజు తిరుగుతా ఉన్నాయా రాష్ట్రంలోనే. ఇదే కాకుండా రియల్ ఎస్టేట్ డబ్బులు ఇవ్వాలా, ఎంఏ డబ్బులు ఇవ్వాలా, మున్సిపాలిటీ డబ్బులు ఇవ్వాలా, ప్రాంత షాపులు డబ్బులు ఇవ్వాలా, కాంట్రాక్ట్ డబ్బులు ఇవ్వాలా. మరి ఈ రకంగా ఇన్ని రకాలుగా ఆందోళన ఈ పరిపాలన జరుగుతా ఉంటే వాళ్ళ పేరు తెలపలేదా? ఎప్పుడైనా ఎక్కడైనా నేను ఎమ్మెల్యేగా ఉన్నంత వరకు ఎక్కడైనా దోపిడీ విధానం చేసినా రుజువు చేస్తే నేను రాజకీయాలతో దూరంగా ఉంటాను. ఎందుకంటే అనవసరంగా చెప్తా ఉన్నారు అన్ని విధాలుగా. ఏం చూసినా కూడా ఇక్కడ పరిపాలన గతంలో కన్నా బాగుంది, ఇప్పుడు బాగుందో కొంచెం ఆలోచన చేస్తా ఉన్నారు. ఏ రకంగా ఉన్నా ఎన్ని అరాచకాలు జరుగుతా ఉన్నారు, దోపిడీ జరుగుతా ఉందంటే అన్ని రకాలుగా జరుగుతా ఉన్న పరిస్థితి ఉంది. ఈ రకంగా ఉన్న పరిస్థితుల్లో అందరూ కూడా తెలుసుకున్నారు. ఇప్పుడు ఏదున్నా కూడా ఇలాంటివన్నీ ఆ రోజే చెప్పినా నేను, మనకి నియోజకవర్గం సంబంధించిన వ్యక్తి కాదు, ఏదైనా జాగ్రత్తగా ఉండండి. ఎక్కడో ఎక్కడి నుంచో వచ్చినటువంటిది మీరు ఆలోచిస్తే ఇబ్బంది పడే పరిస్థితి వస్తామని చెప్పేసి చెప్పడం చెబుతారు. నా శాతానికేం కాదు, ఎందుకంటే నేను చేశాను, అభివృద్ధి చేశాను, ధైర్యం నాకుంది. గడపగల తిరిగినాను, ప్రజల్లోకి వెళ్ళినాను, ప్రజల సమస్యలు తెచ్చుకున్నాను, ఎక్కడున్న వాళ్ళు డెవలప్మెంట్ చేశాం. ఇంకా మిగిలిపోలేదని చెప్పేలాగా చాలా ఉన్నాయి. డబ్బుతో కూడుకున్నటువంటి పరిస్థితి కాబట్టి మేము అన్ని విధాలుగా ఎక్కడెక్కడైతే ఎంత డబ్బు వచ్చిందో ఆ డబ్బుతో ఎన్ని ఏరియాలు డెవలప్మెంట్ చేయాలో చేయకపోతే పోయినాము. కానీ ఏ రకంగా కూడా ఎక్కడ కూడా డెవలప్మెంట్ చేయాలనే పరిస్థితి ఎక్కడ ఆదరణలో లేదని చెప్పేసి చెప్పడం జరుగుతూ ఉంది. ఏదున్నా ఇప్పుడు చెప్తాడు మన బీజేపీ ఎమ్మెల్యే మాట్లాడుతూ, మన భీమగంట నగరంలో పోతే ఏం చెప్తాను అంటే నేను డబ్బు తీసుకొచ్చానమ్మా, డబ్బు తీసుకొచ్చింటే కౌన్సిల్ అంతా కూడా వాళ్ళు అమలు చేయడం లేదు. ఏదన్నా తీర్మానాలు చేసి వస్తే నాకు తెలుస్తుంది. ఇక్కడ డబ్బులు 1 yearలో ఏం చేసినాం, ఎక్కడ చేసినాం అనేది ప్రజలు నిజంగా చెప్పాలి. మామూలుగా 16 ఫైనాన్స్ వస్తూ ఉంటాయి. ఆ 16 ఫైనాన్స్ వచ్చి నువ్వు చేసినా కావాలి. ఎందుకంటే 11th ఫైనాన్స్, 12th ఫైనాన్స్, 13th ఫైనాన్స్, 14th ఫైనాన్స్, 15th, 16th, 17th వస్తాయి. అవన్నీ కూడా మామూలుగా రొటీన్లో వచ్చేవి. నీ సొంతగా నువ్వు ఏం తెచ్చినా చెప్పని వెళ్తా ఉంటావు. ఏమి లేకుండా నేను తెచ్చా అని చెప్పేసి ప్రజల పాల్పడుతూ కౌన్సిల్ మీద అవమానపరుస్తూ ఏదున్నా కూడా ఈ చేతగానానికి నిరసన చెప్పేదని చెప్పడం జరుగుతా ఉంది. ఎన్నో ప్రయత్నాలు చేశారు మా మీద, ఎన్నో రకాలుగా ఏదో రకంగా ఏదో కేసులో ఎక్కించారని చెప్పేసి ఏ దానికి ఎలా చేసే పరిస్థితి ధైర్యంగా ఉంటారు. పార్టీ అండగా ఉంటుంది, ప్రజల పార్టీ అండగా ఉంటుంది, ప్రజలకి పార్టీ ప్రజలు అండగా ఉంటారు. ఎలాంటి సమస్యలా ఎలాంటి భయపడే పరిస్థితులా ఏముంది ఇప్పుడు 60 ఏళ్ళు మీరు భయపడే ఏముంది? ఇంకా ఏ రకంగా భయపడే పరిస్థితి ఎప్పుడూ లేదు. అలాంటి పరిస్థితి రాదు. ఏదున్నా కూడా ఏదైతే నా ప్రజలు నన్ను నమ్ముకుని ఉన్నారో, పార్టీని నమ్ముకున్నారో వాళ్ళు తప్పకుండా అండగా లేకపోతే ఎలాంటి సమస్య వచ్చినా కూడా నేను చెప్పడం జరుగుతూ ఉంది. ఇది ఆశామాషిగా చెప్పేవాడు కాదు. ఈసారి మాత్రం ఖచ్చితంగా మన పార్టీ అధికారులకు వస్తే ఎప్పుడు కూడా మనం ఎప్పుడు కూడా ఏ పార్టీని ఇబ్బంది పెట్టలేము. గతంలో పరిపాలనలో కూడా ఏ పార్టీని ఇబ్బంది పెట్టలేము. ఏ రకంగా కూడా ఆ పార్టీ వాడు ఈ పార్టీ వాడు అని చెప్పేసి కేసులు పెట్టలేము. ఎవరైతే ఏదైతే కార్యక్రమాలు చేసుకుంటారో వాళ్ళు ఎవరు ఇబ్బంది పెట్టా. ఈసారి ఈ పరిస్థితి ఏముంది, అన్ని రకాలుగా ఇబ్బంది పడే పరిస్థితి చూస్తా ఉన్నాం మనమంతా కూడా. ఏదున్నా కూడా ఈ రోజుండే పరిస్థితుల్లో చాలా మంది వాళ్ళు అంటా ఉన్నారు, అయితే ఆ రోజుల్లో ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఏ విధంగా కూడా ఎలాంటి సమస్యలు లేవు. మాకు ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చినాక, ఈ ఎమ్మెల్యే వచ్చినాక అన్ని సమస్యలు అని చెప్పేసి అన్నారు. మన పార్టీ అధికారంలోకి వస్తే స్వేచ్ఛ, పూర్తి స్వేచ్ఛ ఇస్తాం. వాటన్నిటి కూడా గట్టిగా నిలబెట్టాలని చెప్పేసి. ఎందుకంటే గతంలో మేము తప్పలేదు. ఎందుకంటే ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తాదేమో, ఆ చెడ్డ పేరు రాకుండా ఉండేదానికి మా ప్రయత్నం చేయాలని చెప్పేసి ఉద్దేశంతో ఆలోచన చేశాం. ఆ పరిస్థితి లేదు. ఎందుకంటే ప్రజల కష్టాలు, కార్యకర్తల కష్టాలు, అభిమానుల కష్టాలు తెలుసుకోవాలా. వాళ్ళు సంతోషంగా ఉంటేనే పార్టీ సంతోషంగా ఉంటారు. కానీ ఆ పార్టీ పరంగా కార్యకర్తలకు ఎలాంటి ఇబ్బంది పడినా కూడా పార్టీ దెబ్బతినే పరిస్థితి వస్తూ ఉంది. అదే కూడా తెలుసుకున్నా, జగన్మోహన్ రెడ్డి తెలుసుకున్నా, నేను ఎలా సమస్య లేదు.
ఏ రకంగా ఉన్నారో మన పార్టీలు కార్యకర్తల నాయకుల్ని ఎవరికి కూడా ఎలాంటి సమస్య లేకుండా తప్పకుండా ఉన్నగా నిలబడతామని చెప్పేసి కూడా చెప్పడం జరుగుతుంది. మన ప్రభుత్వం ప్రస్తుతంగా వస్తున్న జగన్మోహన్ రెడ్డి గారు ఎలాంటి వెనుక లేకుండా ముందుకు పోతా ఉన్నారు. ఎన్ని ధైర్యంగా పోతా ఉన్నారంటే సెక్యూరిటీ కూడా లేదు. జగన్మోహన్ రెడ్డి గారు పోతాయి, సెక్యూరిటీ వచ్చే పరిస్థితి లేదు. ఏది జరిగినా కూడా ఆయనకి ప్రభుత్వం ప్రభుత్వ బాధ్యత వహించాల్సి వస్తారని చెప్పి చెప్పడం జరుగుతా ఉంది. ఇంత అరాచకాలు ఇన్ని విధంగా ఈ ప్రభుత్వం నడుపుతా ఉంటే మన ప్రజలు గమనిస్తా ఉన్నారు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి కాపాడుకునే బాధ్యత మనందరి మీద ఉందని చెప్పి కూడా నేను చెప్పడం జరుగుతా ఉంది. ఏదున్నా కూడా ధైర్యంగా ముందుకు పోతా ఉన్నాడు, ప్రజలకు పోతా ఉన్నాడు. ఎక్కడ కష్టం వచ్చినా కూడా వాళ్ళకి ఉండగా నిలబడి వాళ్ళకి పోయి పదవులు ఇచ్చి సహకారంగా నిలబడతా ఉన్నారని చెప్పేసి కూడా నేను చెప్పడం జరుగుతా ఉంది. భగవంతుని ఆశీర్వాదంతో అన్ని రకాలుగా మనకి అండగా ఉంటారని చెప్పేసి నేను అనుకోవడం జరుగుతాను. ఎందుకంటే ఇలాంటి నీచ రాజకీయ పరిస్థితుల్లో ఈ ప్రభుత్వాన్ని మనం అందరం కూడా ఎదుర్కొని, మీరే కాదు మేము మా పార్టీ కార్యకర్తలు అభిమానులు కాదు, ప్రజలంతా కూడా ఏకం కావాలా. ఎందుకంటే తిరుగుబాటు వస్తుంది, ఎప్పుడైతే వస్తుంది ఇన్ని అరాచకాలు చేస్తా ఉంటే తిరుగుబాటు రాకుండా పోదు, ఖచ్చితంగా వస్తుంది. ఆ పరిస్థితి గ్యారెంటీగా వస్తుంది. ప్రజల్ని మనం ప్రజల్లో ఉంటాం, ప్రజల సమస్యలు తెలుసుకుంటాం, మీకు ఎప్పుడు కూడా అందుబాటులో ఉంటా అని చెప్పేసి కూడా నేను తెలియజేసుకుంటా ఉన్నాను. ఈ రోజు ఈ కార్యక్రమానికి ఒరిజినల్ గా వచ్చినటువంటి పార్టీ కార్యకర్తలకి నాయకులకి భయం లేకుండా ఏ సమస్య వచ్చినా కూడా ఎదుర్కొంటా ఉండే మా అన్నున్నాడు ధైర్యంతో మీరు ఎంత ఉన్నారు కాబట్టి ఎట్టి పరిస్థితిలో మీకు అండగా నిలబడతా అని చెప్పేసి కూడా మేము చెప్పడం జరుగుతా ఉంది. ఏ విధంగా కూడా మన కౌన్సిలర్ని మన గతంలో చూసాం, అన్ని రాష్ట్రాల్లో అన్ని చోట్ల పార్టీ పరంగా ఎన్నో ఇబ్బందులు పడుతూ ఉన్నారు. మన ఆదోళనలో మన మున్సిపాలిటీని మన కౌన్సిలర్లు నిజంగా వాళ్ళకి ఎప్పుడు కూడా నిలబడి ఉంటారు. వాళ్ళు నిజంగా చేతులైతే మొత్తా ఉన్నారు, వాళ్ళు అండగా నిలబడినారు. మన పార్టీ పరంగా ఏదైతే అనుకున్నామో దించినాము, ఎక్కించినాము. ఎలాంటి సమస్య లేకుండా ఎవరు కూడా ఏది ఆశ పెట్టినా కూడా పోకుండా ధైర్యంగా మన పార్టీ పరంగా ప్రజలు ఇచ్చిన తీర్పుని గౌరవించారు కాబట్టి గౌరవం ఉంటుంది. మళ్ళా వాళ్ళంతా కూడా ఖచ్చితంగా పార్టీ పరంగా గెలుస్తారు. వచ్చే మున్సిపాలిటీ జెండా ఎగిరేస్తామని చెప్పేసి జై జగన్, జై జగన్, జై జగన్. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడైనటువంటి అధ్యక్షుడైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు, అదేవిధంగా ఆదోనిలో మాజీ ఎమ్మెల్యే అయినటువంటి శ్రీ వై సాయి ప్రసాద్ రెడ్డి ఆధ్వర్యంలో ఈ రోజు ఈ కార్యక్రమానికి తరలి వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు జూన్ 4వ తారీఖు అంటే ఒక సంవత్సరం కిందట మన రాష్ట్రానికి పట్టిన చీడ ఈ రోజుకి ఒక సంవత్సరం పూర్తి చేసుకుంది. దీన్ని వెన్నుపోటు దినం ఎందుకన్నామంటే, ఒక దొంగని దొంగతనం చేసిన పట్టుకున్న తర్వాత జైలుకు వెళ్ళి వచ్చిన తర్వాత పరివర్తన వచ్చి ఆ దొంగతనం చేయకుండా జనజీవన శ్రవంతిలో కలిసిపోతాడు. కానీ మన దురదృష్టం ఏమంటే, చంద్రబాబు నాయుడు గారు చరిత్రలో ఒక వెన్నుపోటుదారుడిగా ఎందుకు స్థిరంగా ఉండిపోయాడంటే, తన గారాల కూతుర్నిచ్చి కాళ్ళు కడిగి నీళ్లు నెత్తిన చల్లుకొని తన పెద్ద కొడుకుగా భావించినటువంటి చంద్రబాబు నాయుడు ఆంధ్ర రాష్ట్ర ప్రజల ఆరాధ్య దైవమైనటువంటి ఎన్టీ రామారావు గారికి వెన్నుపోటు పొడిచి అధికారంలోకి వచ్చాడు. ఒకసారి వెన్నుపోటు పొడిచడం మొదలు పెడితే జీవితాంతం గుర్తుండే పేరు ఏదైనా ఉందంటే అది చంద్రబాబు నాయుడు మాత్రమే. ఈ రోజు కరెక్ట్ గా సంవత్సరం క్రితము రాష్ట్ర ప్రజలందరినీ తన సూపర్ 6 పథకాలతో నమ్మించి మోసం చేసి 6 కోట్ల ఆంధ్రులకి వెన్నుపోటు పొలిచిన నాయకుడు ఎవరైనా ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఉన్నాడంటే అది కేవలం ఒక చంద్రబాబు నాయుడు గారు మాత్రమే. చంద్రబాబు నాయుడు గారు 2014 మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు 26,000 కోట్ల అప్పు మన నెత్తిన పెట్టిపోయినాడు చంద్రబాబు నాయుడు. ఆ అప్పు తీర్చడమే కాకుండా ఈ రోజుకి ఎన్నో కార్యక్రమాలు చేసి పెద్ద ఎత్తున ప్రజా సంక్షేమ కార్యక్రమాలు చేపట్టి ఇంత చేసినా కూడా ప్రజలను మోసం చేసి మోసపూరిత వాగ్దానాలు చేసి ప్రజలను నమ్మించి నట్టేట ముంచడమే చంద్రబాబు నాయుడు కర్తవ్యం. ఈరోజు రైతులు
సీజన్ స్టార్ట్ అవుతుంది, వర్షాలు వచ్చినాయి, పనులు స్టార్ట్ అవుతున్నాయి. ఈ రోజు వరకు రైతు భరోసా లేదు, విత్తనాల కార్యక్రమం లేదు, ఎరువుల కార్యక్రమం లేదు. రైతులను మాట్లాడించే నాతుడే లేకుండా అయిపోయినాడు. దాని గురించి పట్టించుకునే నాతుడే లేదు. ఉదయం లేచినప్పటి నుంచి రాత్రి వరకు రెడ్ బుక్ రాజ్యాంగం తప్ప ఏ నాయకుని లోపల వేయాలి, ఏ నాయకుని కాళ్ళ కొట్టాలి, ఏ నాయకుని రాజకీయంగా దూరం చేయాలనే తపన తప్పిస్తే రాష్ట్ర ప్రజల గురించి కానీ, అభివృద్ధి గురించి కానీ, రైతుల గురించి కానీ, విద్యార్థుల గురించి కానీ, మహిళల గురించి కానీ మాట్లాడే నాతుడు ఆంధ్రప్రదేశ్ లో లేకుండా అయిపోయినాడు. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు 20,000 మంది MTU వాహనాలు ఇంటింటికి వచ్చి తల్లి బిడ్డను చూడకుండా, ముసలి ముద్దగానే చూడకుండా ఇంటికి వచ్చి రేషన్ ఇస్తుంటే అటువంటి రేషన్ వాహనాలు తీసేపించి ఈ రోజు ఎటువంటి పరిస్థితి తీసుకొచ్చాడు తెలుసా? ఈ పరిస్థితి తీసుకొచ్చారు. ముసలి వాళ్ళు, ముతక వాళ్ళు, బజార్లో ఈ రోజు లైన్ లో నిలబడి తమకు రావాల్సిన సరుకులు తీసుకోవాల్సిన గత్యంతరం పట్టిందంటే దీనికి కారణం ఎవరు? చంద్రబాబు నాయుడు. మనం ఓటేసి గెలిపించిన చంద్రబాబు నాయుడు. అదే విధంగా నిన్న కాక మొన్న అనంతపురంలో మహాలక్ష్మి అనే ఆవిడ రేషన్ కోసం వెళ్లి ఎండకు సొమ్మసిల్లిపోయి గుండె హార్ట్ ఫెయిల్ అయ్యి చనిపోవడం జరిగింది. మరి దీనికి ఎవరు బాధ్యత వహిస్తారు? ఎవరు బాధ్యత వహించాలి? ఇది ప్రజలకు తెలియజేయాల్సిన బాధ్యత మన మీద ఉంది. ప్రజలు అనుభవిస్తున్న కష్టాల గురించి తెలియాల్సిన అవసరం ఉంది. ఈ రోజు 1,60,000 మంది వాలంటీర్లను తీసేసి 1,60,000 కుటుంబాలని బజారు పడేటట్లు చేసినాడు. ఎలక్షన్లలో ఈ వాలంటీర్లను 5,000 కాదు 10,000 ఇచ్చి నా ఆడపిల్లల్ని ఆదుకుంటారన్న పవన్ కళ్యాణ్ గారు ఎక్కడికి వెళ్ళారు? అడ్రస్ లేకుండా పోయినారు. 1,60,000 కుటుంబాలు ఈరోజు బజార్లో పడినాయి. వారి గురించి మాట్లాడే నాతుడు లేడు. ప్రజలకు సౌకర్యాలు కూడా కల్పించడంలో తప్పు చేసినారు. కాబట్టి ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో ఉన్నప్పటికీ ప్రజల గురించి కానీ, ముస్లిం వాళ్ళ గురించి కానీ, రైతుల గురించి కానీ, విద్యార్థుల గురించి కానీ, ఆడవాళ్ళ గురించి కానీ, రాష్ట్ర అభివృద్ధి గురించి కానీ పట్టించుకునే నాతుడే లేడు. ఈ రోజు GST ఆంధ్రప్రదేశ్ లో గత 3 సంవత్సరాలు అయినటువంటి 2.66% తగ్గిపోయిందంటే దానికి కారణం ఎవరు? ఈ చంద్రబాబు నాయుడు కాదా? ప్రజల కొనుగోలు శక్తి తగ్గిపోయింది, ప్రజలకు రైతులకు గిట్టుబాటు ధరలు లేవు. ఇవన్నీ లేనందువలన ప్రజా సంక్షేమ కార్యక్రమాలు ఆగిపోయినందువలన ప్రజల దగ్గర రవాణా సరఫరా, క్యాష్ సరఫరా తగ్గిపోయినందువల్ల కొనుగోలు శక్తి తగ్గిపోయింది. ఈ రోజు ఆంధ్రప్రదేశ్ లో దాదాపు 12.5% GST తగ్గిపోయిందంటే దానికి కారణం ఎవరు? చంద్రబాబు నాయుడు. కాబట్టి ఇలా అభివృద్ధి నిర్వాహకమైనటువంటి ఈ పాలకుల్ని ఎదిరించాల్సిన అవసరం ఉంది. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో, ఈ రోజు సాయి ప్రసాద్ రెడ్డి గారి నాయకత్వంలో ఇంతమంది వచ్చి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. అలాగే వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలందరికీ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు మన ఎక్స్ఎమ్మెల్యే సాయి ప్రసాద్ ఆధ్వర్యంలో ఈరోజు చెండుకోట తెలంగాణ ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతోంది. అలాగే కూటమి ప్రభుత్వం ఎలక్షన్ ముందు సూపర్ 6 పథకాలు ఇచ్చి ఏ ఒక్కటి కూడా హామీ చేయలేని పరిస్థితి ఈ రోజు ప్రజలకు అర్థమవుతోంది. అలాగే ఎవరైతే వాలంటీర్కి 10,000 జీతం పెంచుతారని చెప్పి మధ్యపెట్టి ఈ రోజు వాళ్ళకు కూడా ఇంటికి పరిమితం చేశారు. ఒకప్పుడైతే గ్రామాల్లో నుండి ఎక్కడో పట్టణాలకు వెళ్ళి వారు పొట్ట కూడి కోసం ఎక్కడో వెళ్ళి గడిపేవాడు. కానీ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఒక వాలంటీర్ వ్యవస్థ తెచ్చి ఎవరికైనా నిరుద్యోగులు ఉన్నారో వాళ్ళందరికీ ఉద్యోగ అవకాశం కల్పించి వారికి ఒక గౌరవేతనం చెల్లిస్తూ వాళ్ళ కుటుంబాలకు వాళ్ళకి ఎంతో ఆధారంగా నిలిచడానికి ఆ గ్రామాల నుండి మళ్ళీ వాళ్ళు గ్రామాలకు రావడం జరిగింది. మరి అలాంటి వాళ్ళు ఈ రోజు ఆ కుటుంబం నుండి ప్రతి ఒక్కరు కూడా దూరం అయ్యి ఎంతో కష్టాలు అనుభవిస్తున్నారని చెప్పేసి నేను తెలియజేస్తా ఉన్నాను. మరి సూపర్ 6 పథకాల గురించి మాట్లాడమే లేదు. అసలు ఏదన్నా మీరేం చేశారో, మీ ప్రభుత్వంలో ఏం చేస్తున్నారు ఇదే మాట్లాడుతా ఉన్నారు. నిన్న ఎంఈ సలీం గారు మాట్లాడడం జరిగింది. అందరూ కూడా ఇప్పుడు ప్రజలు ఎంతో బాధపడుతున్నారు. అమ్మఒడికి అయితేనేమి ఈ టైంలో అయితే జనవరిలోనే కొత్త పెన్షన్లు వచ్చేవాళ్ళు. ఈ రోజు ముసలి వాళ్ళు ఎంత ఇబ్బంది పడుతూ ఉన్నారంటే అర్థం చేసుకోవాల్సిందిగా
పరిస్థితి ఎంతైనా ఉంది. ప్రజలతో మీరు ఒక్కసారి వెళ్ళండి, వాళ్ళ బాధలు తెలుసుకోండి. ఏమనేది తెలుసు, ప్రతి ఒక్క వార్డులో కూడా వాళ్ళ పేమెంట్ అనే వస్తా ఉంది, కానీ ఏ ఒక్కరు కూడా ఈ ప్రభుత్వాన్ని ఎట్లనైతే ఎన్నుకున్నాము అనేది చాలా బాధపడుతున్నారు. నెక్స్ట్ రాబోయే రోజుల్లో ఇంకా జగన్మోహన్ రెడ్డి గారి జెండా ఎగరేసేది మాత్రం ఖచ్చితంగా రెపరెపలాడుతుందని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి నాయకులందరికీ ధన్యవాదాలు. దాదాపుగా ఎన్నో హామీలు ఇచ్చారు. 6 అంటారు, 7 అంటారు, 8 అంటారు, 6 అంటారు, ఏదో చెప్పి కనీసం సంవత్సరం అయిన తర్వాత కూడా ఒక్కటి కూడా చంద్రబాబు నాయుడు నెరవేర్చాలంటే వాళ్ళు ఒకసారి మనమంతా ఆలోచన చేయాలి. ఈరోజు ఆ రోజు ఎవరైతే ప్రజలు ఓట్లు వేసినారో కూటమిని నమ్ముకొని ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు అయితేనేమి, మోదీ గారు అయితేనేమి, చంద్రబాబు గారు చూసి తప్పకుండా మాకు మేలు జరుగుతుంది, ప్రజలకు బాగా జరుగుతుంది అని చెప్పి ఒక నిశ్చయంతో ప్రజలు ఓట్లేస్తే ప్రజలను వెన్నుపోటు పొడిచి ఈ రోజు సంవత్సరం అయినా కానీ ఒక్క పదం కూడా ఇవ్వాలంటే ఒకసారి ప్రజలు గమనించాలా. గతంలో చూసినాం చంద్రబాబు గారి యొక్క ప్రభుత్వం, ఆ రోజు ఎన్టీఆర్ నే వాళ్ళ మామనే వెన్నుపోటు పొడిచి అధికారం చేయించుకున్న చంద్రబాబు నాయుడు మన 2024లో కూడా దాదాపుగా 4,000 కోట్ల ప్రజలను కూడా వెన్నుపోటు పొడిచి ఈ రోజు ప్రభుత్వం చిక్కించుకున్న తర్వాత ప్రజలకు ఏ ఒక్క హామీ కూడా నెరవేర్చకుండా కొంత ఏరైతుంది. ఈరోజు ఏమంటే అమరావతి 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 అంటారు. 2014లో అమరావతి, మళ్ళీ 2024 వచ్చిన తర్వాత మళ్ళీ అమరావతి. ఈరోజు ఒకసారి ప్రజలంతా గమనించాలి. ఈరోజు ముఖ్యంగా ప్రజలు బాగుంటే ప్రభుత్వాలు బాగుంటాయి. ప్రజల యొక్క శ్రేయస్సుని ప్రజలు ఏదో నాయకులు కొరలు తప్పితే ఈ రోజు ఏదో మేము అది చేస్తాం ఇది చేస్తాం, రాజధానిని 47వ రాజధాని ఇచ్చేస్తాం, మేము అమరావతిని డెవలప్ చేస్తాం, ప్రపంచ దేశాల్లో ఏ రాజధాని ఎట్లా ఉండకూడదు, అవన్నీ మనకు అవసరమా? మనకి ప్రజలు ముఖ్యం. మనకి ప్రజలు బాగుండాలా. ప్రజలు బాగుంటే దేశం బాగుంటుంది, రాష్ట్రాలు బాగుంటాయి. ఈ రోజు ప్రజలు ఎంత ఇబ్బంది పడుతారో ఒకసారి ఆలోచన చేయాలా. గతంలో 2019 నుండి 2024 వరకు ప్రజలు ఎంతో సుఖశాంతులతో ఉండి ఆ రోజు కరోనా వచ్చినా కూడా మన ఆ రోజు జగన్మోహన్ గారు ఏవైతే మనం చెప్పినామో ప్రజలకి వాటినంటిని తప్పకుండా ఇచ్చిన ఘనత మన జగన్మోహన్ గారిది. మన ఈ రోజు ఈ కూటమి ముగ్గురు కలిసి, ఈ రోజు ఒకరు కాదు ముగ్గురు కలిసి ముగ్గురు కూడా ఇప్పుడు ప్రజలు వెన్ను కూడా పోషించారు. ఒకసారి మనమంతా ఆలోచన చేయాలా. ఈ రోజు రైతులు ఎంత కష్టాలు ఉన్నారో ఒకసారి మనమంతా తెలుసు. ఈ రోజు విత్తనాలు చూస్తే సరిగ్గా దొరకవు, గిట్టుబాటు లేదు. రైతుల యొక్క రాష్ట్రాలు కానీ దేశం కానీ రైతులు బాగుంటాయి, దేశం బాగుంటుంది, రాష్ట్రాలు బాగుంటాయి. మరి అటువంటి రైతులు కూడా ఈ రోజు వెన్నుపోటు పొడుస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు మనకు అవసరమా? మరి ఈ రోజు జనం కూడా ప్రజలు కూడా పొరపాటు చేశారు. ఆ పొరపాటును మరి సరిదిద్దుకోవాలంటే రాబో 4 ఏళ్లలో మనం ప్రజల యొక్క మన వైఎస్ఆర్ పార్టీ ప్రజల యొక్క మద్దతు తీసుకొని ప్రజల యొక్క కష్టాలను ప్రజల్లోకి తీసుకోపోయి రాబో రోజుల్లో మన వైఎస్ జగన్మోహన్ గారిని తప్పకుండా మనం అధికారం దక్కించుకోవాలా. ఎందుకంటే ప్రభుత్వాలు బాగుండాలి. ఎప్పుడే కానీ ప్రభుత్వాలు బాగుండాలని ప్రజలు ఎన్నుకుంటే ఈ ప్రభుత్వం యొక్క ఎవరైతే అధికారం చేపట్టారో చంద్రబాబు నాయుడు గారు అయితేనేమి, పవన్ కళ్యాణ్ గారు అయితేనేమి, వాళ్ళకి సపోర్ట్ ఇచ్చిన మోడీ గారు అయితేనేమి ఏ రాష్ట్రాన్ని పట్టించుకోకుండా వాళ్ళ యొక్క స్వలాభాల కోసం ఈ రోజు అమరావతిని డెవలప్ చేస్తూ ఏమైతే ఒక వర్గానికే ఈ రోజు అమరావతి డెవలప్ చేస్తున్నారు. కాబట్టి మనమంతా ఆలోచన చేస్తూ రాబో రోజుల్లో కూడా ప్రజలు మన ఇంట ఉన్నారు కాబట్టి ఈ రోజు ఎలాగైతే మన కార్యకర్తలు నాయకులు కానీ వైఎస్ఆర్ పార్టీకి ఎలా వచ్చారో రాబో రోజుల్లో కూడా మన ప్రజల్లోకి తీసుకొని పోయి ప్రజల యొక్క అభిప్రాయాలను తీసుకొని ప్రభుత్వం యొక్క వ్యతిరేక దినాన్ని మన్నా ముందుకు పోతూ తీసుకోవాలని చెప్పి నేను కోరుకుంటూ ఈ అవకాశం పెద్దలందరికీ నేను నమస్కారం చెప్పుకుంటున్నాను. జై జగన్, జై జగన్.
తన్వి ఆర్గానిక్ మార్ట్ ఆదోని. మనందరికీ తెలుసు ఆరోగ్యమే మహాభాగ్యం అని. అందుకే రోజువారీ లైఫ్లో ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటాం, లైక్ వాకింగ్, ఎక్సర్సైజ్ లాంటివి. మరి వాటన్నిటితో పాటు హెల్దీ ఫుడ్ డైట్ కూడా ఫాలో అవ్వాలి కదా. అందుకే మనందరి కోసం ఆదోనిలోని టీవీఎస్ షోరూమ్ ఆపోజిట్ గల్లీలో ఉన్న తన్వి ఆర్గానిక్ మార్ట్ అయితే తెచ్చేసాం. దాదాపు 3.5 ఏళ్ళుగా మా ఆర్గానిక్ మార్ట్ అనేది సక్సెస్ఫుల్గా రన్ చేస్తున్నాం. ఇక్కడ వచ్చేసి ఆర్గానిక్, న్యాచురల్, హెర్బల్ ప్రోడక్ట్స్ వచ్చేసి దాదాపు 500కు పైగా వెరైటీస్ అయితే మా దగ్గర అవైలబుల్లో ఉన్నాయి. వీటిల్లో ప్రత్యేకమైన ప్రోడక్ట్స్ వచ్చేసి మిల్లెట్స్ మరియు మిల్లెట్ స్నాక్స్, చెక్క గానుగ నూనె, ఆల్కలైన్ వాటర్ ఫిల్టర్, బ్రౌన్ రైస్, ఆర్గానిక్ వైట్ రైస్, డయాబెటిక్ ఫ్రీ రైస్, ఆర్గానిక్ జాగ్రీ, ఆర్గానిక్ బ్రౌన్ షుగర్, హిమాలయన్ పింక్ సాల్ట్, ఆర్గానిక్ గీ, ఆర్గానిక్ హనీ, కోల్డ్ ప్రెస్ హ్యాండ్మేడ్ సోప్స్, క్యాస్ట్ ఐరన్ కుకింగ్ ఐటమ్స్, వుడెన్ పర్సనల్ కేర్ ఐటమ్స్, హెర్బల్ హౌస్ క్లీనింగ్ ఐటమ్స్, మట్టి కుకింగ్ ఐటమ్స్, 25+ వెరైటీస్ ఆఫ్ డ్రై ఫ్రూట్స్ ఎక్సెట్రా. సర్టిఫైడ్ ఆర్గానిక్ ప్రోడక్ట్స్ కూడా మా దగ్గర అవైలబుల్లో ఉన్నాయి. సో ఆర్గానిక్ ప్రోడక్ట్స్ వాడాలనుకున్న వాళ్ళు మా షాప్ని విజిట్ చేయండి. ఈట్ హెల్తీ, స్టే హెల్తీ. అండ్ మొత్తంగా మన ఆరోగ్యము మన చేతుల్లోనే. వై? బికాస్ గుడ్ ఫుడ్ బ్రింగ్స్ గుడ్ హెల్త్, గుడ్ హెల్త్ బ్రింగ్స్ గుడ్ లైఫ్. అండ్ మెయిన్లీ ఇంకొక విషయం ఏంటంటే అవుట్ ఆఫ్ ఆదోని ఉన్నటువంటి వాళ్ళకు కూడా మేము మా ప్రోడక్ట్స్ అనేవి డెలివరీ చేయగలము. అండ్ ఫైనలీ మా అడ్రస్ మరోసారి చెప్తా ఉన్నాను. ఆదోనిలోని ఆర్ట్స్ కాలేజ్ రోడ్లో ఉన్నటువంటి టీవీఎస్ షోరూమ్కి ఎగ్జాక్ట్ ఆపోజిట్ గల్లీలో ఉన్న
తన్వి ఆర్గానిక్ మార్ట్. ఆర్టీ డెంటల్ క్లినిక్ గత 25 సంవత్సరాల నుండి దంత వైద్య రంగంలో అపార అనుభవం గడించిన డాక్టర్ ఏ రాజ్ కుమార్ రెడ్డి గారు పీడీఎస్ డెంటల్ సర్జన్ గారి ఆధ్వర్యంలో ఆర్కే దంత వైద్యశాల నందు అత్యాధునిక పరికరాలతో అత్యుత్తమమైన వైద్య సేవలు అందించబడుచున్నవి. మా ప్రత్యేకతలు ఎత్తు వంకర పళ్ళు సరిచేయుట, రూట్ కెనాల్ ట్రీట్మెంట్, డెంటల్ ఇంప్లాంట్, లేజర్ ట్రీట్మెంట్, క్లిప్స్, కాంపోజిట్ చికిత్సలు, చిగుళ్లకు సంబంధించిన మరియు విరిగిన దవడ ఎముకలకు శస్త్రచికిత్సలు చేయబడును. అన్ని రకముల దంత వైద్య సేవలు అందించబడును. ఆనిముత్యాల్లాంటి మీ దంతాల సంరక్షణకై మీ అందమైన చిరునవ్వుకు మరింత అందాన్ని చేకూర్చేందుకు విచ్చేయండి ఆర్కే డెంటల్ క్లినిక్. షాప్ నంబర్ 19/417, ఫస్ట్ ఫ్లోర్, బాలాజీ కాంప్లెక్స్, బి న్యూ మొబైల్స్ పైన, మున్సిపల్ స్కూల్ ఎదురుగా, ఆదోని. కాంటాక్ట్ ఫోన్ 08512251525, సెల్ 7396003394.